నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? నా పేరు గణేష్ కుమార్ ఓకే. అండి. నిన్న మనం చూసుకున్నట్టయితే వరల్డ్ కప్ జరిగింది కదా ఫుట్బాల్‌లో. దాని మీద ఆ ఆట మీద మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు ఏ టీమ్ గెలుస్తదనుకున్నారు? ఫైనల్‌గా ఏ టీమ్ గెలిచింది? మీరెలా ఫీల్ అయ్యారు? చాలా మంది ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అర్జెంటీనా మీద ఉండే. ఓకే. కానీ స్పెయిన్ ఆడిందండి. స్పెయిన్ అటాకింగ్‌తోని ఆడి స్పెయిన్ గెలిచింది. కానీ ఈసారి వరల్డ్ కప్‌లో కొన్ని కొత్త టీమ్స్ గూడా వచ్చాయి. ఓకే. కేప్ బర్దే అనే టీము అసలు ఆయన వజియా అనే కీపరు ఆడిండు మేడం. ఒక ఓకే. చిన్న కంట్రీ అయినా మంచి ఫైట్ ఇచ్చిర్రు. హ్మ్. ఈసారి కొత్త టీమ్స్ రావడం చాలా బాగా అనిపించింది. ఎవ్రీ టైమ్ సేమ్ టీమ్స్ అర్జెంటీనా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ గాకుండా కొత్త టీమ్స్ వచ్చినాయి. అది బాగా అనిపించింది మేడం. ఓకే. సో ఇండియాకి ఎప్పుడొస్తదంటారు ఫుట్బాల్‌లో వరల్డ్ కప్? క్వాలిఫై కావాలి మేడం ఫస్ట్. క్వాలిఫై అయితుందని వస్తున్నాయి మెసేజెస్. అది ఎప్పుడైతే దానికోసం మేము కూడా వెయిటింగ్. ఓకే. 2030 50 చూడాలి ఇగ. ఓకే. అర్జెంటీనా రన్నర్ అప్ అవ్వడానికి గల రీజన్స్ ఏమైనాయి? అటాకింగ్ లేదండి. ఎన్ని అటాకింగ్ అపోజిట్ టీమ్స్ అటాక్ చేసింది. వాళ్ళు ట్రై చేశారు వచ్చాయి. కానీ అర్జెంటీనా అటాకింగ్ సెకండ్ హాఫ్‌లో లేదు. లాస్ట్ పెనాల్టీ మూమెంట్ టైమ్‌లో కూడా లేదు. ఓకే. సో అందుకనే ఓడిపోయారని మేము అనుకుంటున్నాం. సో స్పెయిన్‌కి ప్లస్ పాయింట్స్ ఏముండే? వాళ్ళ దగ్గర యంగ్‌స్టర్స్ ఒకతను 21 ఇయర్స్ ఒకతను వచ్చాడండి. ప్రతి దాంట్లో అతను ఫైట్ ఇస్తున్నారు. సో వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఎళ్లారు. అందుకే విన్ అయ్యారండి. ఓకే. సో మీ ఫేవరెట్ ఎవరు? మెస్సీయా? రొనాల్డోనా ఎవరు? నా ఫేవరెట్ చాలా పాత ప్లేయర్ మేడం. పేలే. బ్రెజిల్ ప్లేయర్ పేలే. ఇప్పుడు లేరండి. అతను. ఓకే. అతను సో పేలే అండి. అండ్ నాది ఇంకొక డౌట్. అంటే ఇండియాలో మనం చూసుకున్నట్టయితే క్రికెట్‌కి ఉన్నంత ప్రియారిటీ అనేది ఫుట్బాల్‌కి లేదు గదా! దాని వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు? మే మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడైతే గ్రౌండ్స్ లేవు మేడం. ఈ క్రికెట్‌కి ఇంతమంది ఆడుతున్నాం. ఇంక ఫుట్బాల్ గ్రౌండ్స్ మాత్రం లేవు. అవి ఎంకరేజ్ చేస్తే ఇక్కడి నుంచి కూడా వస్తాయి మేడం. కానీ గ్రౌండ్స్ లేవు మెయిన్ ప్రాబ్లమ్. ఓకే. గవర్నమెంట్ గాని ఎవరైనా గాని గ్రౌండ్స్ మంచిగా పెడితే ఎందుకు లేరు మేడం చాలా మంది వస్తారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? పర్విందర్. ఓకే. నిన్న మనం చూసుకున్నట్టయితే ఫిఫా 2026 వరల్డ్ కప్ అయితే జరిగింది గదా! సో దాని మీద మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు గేమ్ ఎలా జరిగింది? ఎవరు విన్ అయ్యారు? అసలు స్పెయిన్ విన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? అని చెప్పేసి. స్పెయిన్ విన్‌కి రీజన్ వాళ్ళ కోచ్ లూయిస్ డిఫాంటే. చాలా టెక్నికల్ కోచ్ ఆయన. ఓకే. సో హీ నోస్ హౌ టు మార్క్ పీపుల్. ఓకే. అంటే డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ మిడ్‌ఫీల్డర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే. ఫాబియన్ రూయిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ ప్లేయర్స్. వాళ్ళ కెప్టెన్ రాడ్రీ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. ఓకే. అందుకే గెలిచారు. బేసికల్లీ మెస్సీకి వాళ్ళు కవర్ అప్ చేసుకున్నారు. ఓకే. డిఫెన్స్ బాగుంది. అందుకే ఐ థింక్ మెస్సీ కుడెంట్ స్కోర్. ఓకే. సో అంటే లాస్ట్ మినిట్ వరకి కూడా అర్జెంటీనా గెలుస్తది అనే హోప్స్ లోనే చాలా మంది ఉండే గదా! అంటే ఏం మైనస్ అయ్యింది వాళ్ళకి? బేసికల్లీ ఫ్యాన్స్‌కి ఉంటది మెస్సీ గెలవాలని చెప్పి. కానీ యూ షుడ్ థింక్ స్పెయిన్ చాలా స్ట్రాంగ్ టీమ్ కదండి. అవునా? సో యూ కెనాట్ మార్క్ ద పీపుల్ ఓకే. అట్లా అన్నమాట. సో డ్రాబ్యాక్స్ అయితే ఏం లేదు అని అంటారు. డ్రాబ్యాక్స్ ఏం లేవు. ఓన్లీ మెస్సీ వాళ్ళ టీంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మెయిన్ టైంలో ఒక రెడ్ కార్డ్ వచ్చింది. ఓకే. ఆ రెడ్ కార్డ్ వల్ల ప్లేయర్ షార్ట్ అవుతారు. ఎప్పుడైనా ప్లేయర్ షార్ట్ అయితే పర్సన్ టు పర్సన్, ప్లేయర్ టు ప్లేయర్ మార్క్ చేయడానికి కష్టం అవుతుంది. అందుకే వాళ్ళు గెలిచారు. ఓకే. అట్లా సో ఇండియాకి వరల్డ్ కప్ ఫుట్బాల్ లో ఎప్పుడు వస్తది అనుకుంటున్నారు? ఇండియాకి ఎప్పుడైతే కళ్యాణ్ చౌబే హీస్ దేర్, ఏఐఎఫ్ఎఫ్ చాలా కరప్ట్ పర్సన్ అయినా. ఐ హావ్ సీన్ పీపుల్ వేర్ 50,000 1 lakh తీసుకొని డైరెక్ట్ లీగ్ 1, లీగ్ ఏ, లీగ్ బి క్లబ్స్లో ఆడిపిస్తున్నారు. ఓకే. అండ్ రంజిత్ బజాజ్ అని చెప్పి ఒక కొత్త అంటే ప్రైవేట్ కోచ్ వచ్చినాడు. ప్రైవేట్ హీస్ బిల్డింగ్ వెరీ గుడ్ మెట్రిక్స్ అండ్ డైనమిక్స్ అరౌండ్ ద ఫుట్బాల్. సో ఆయన మంచి పని చేస్తున్నాడు. సో రంజిత్ బజాజ్ అనేటోనికి ఛాన్స్ ఇవ్వాలి. కళ్యాణ్ చౌబే ఈజ్ వెరీ కరప్ట్ క్యాండిడేట్. సో ఆయనకు తీసేయాలి నా ప్రకారం. సో ఏఐఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చౌబే he's not even responding to any of the questions which are being asked from Ranjit Bajaj. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? My favorite player is from Germany, Toni Kroos. He's retired, yeah. ఓకే. సో ఎందుకు ఫేవరెట్? He's a very good midfielder. He's one of the all-time best midfielders. Yeah. ఓకే. సో అండ్ కమింగ్ టు ఇండియాలో క్రికెట్ కున్నంత ఆదరణ అనేది మనం ఫుట్బాల్ కి అయితే ఉండదు. సో ఏమై అది ఉండదు? బీసీసీఐ పైకి రానియదండి. ఎందుకంటే ఇప్పుడు ఫుట్బాల్ పైకి వస్తే క్రికెట్ ఎవరు చూడరు. క్రికెట్ ఈజ్ ఓన్లీ ప్లేడ్ ఇన్ 8 or 10 countries. వీఆర్ ఆల్సో ప్లేయింగ్ ఇట్ ఫర్ ఫిట్నెస్ ఆర్ టైం పాస్. ఓకే. అండ్ మీరు చూడండి ఏదైనా కంట్రీలో స్పెయిన్లో ఎట్లా సెలబ్రేట్ చేశారు అట్లా ఇండియాలో ఓన్లీ ఇండియా గెలిస్తేనే సెలబ్రేట్ అవుతుంది. మిగతా అందరు ఏ కంట్రీలో సెలబ్రేట్ చేయరు అట్లా క్రికెట్ ఎవరు గెలిచినా. ఇంగ్లాండ్ కూడా లైట్ తీసుకుంటారు, ఆస్ట్రేలియా కూడా లైట్ తీసుకుంటారు. ఓన్లీ ఏషియన్ కంట్రీస్కే ఉంది. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక. ఇప్పుడు శ్రీలంకలో కూడా తక్కువ అయిపోతుంది. సో అది ఇంకోటి ఏంటంటే ఐసీసీ ఇస్ నాట్ ఎక్స్టెండింగ్ ద టీమ్స్. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ 2027 ఏదైతే ఉందో 12 టీమ్స్లోనే ఆడుతున్నారు. ఫీఫా 32 నుంచి 48కి వెళ్ళింది. 16 టీమ్స్ వాళ్ళు పెంచారు. సో ఇప్పుడు క్రికెట్ కూడా కొంచెం గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి అట్లా. సో ఫుట్బాల్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఇండియాలో అంటే ఏమేం ప్రెసిడెంట్ చేంజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏఐఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ చేంజ్ చేయాలి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర మట్టి గ్రౌండ్స్ ఉంది, చాలా ఫుట్బాల్ స్టేడియంస్ లేవు అనమాట. సో దట్స్ ద ఓన్లీ థింగ్. వీ షుడ్ హైర్ మోర్ కోచెస్. ఇండియా ఈజ్ ఓన్లీ బెటర్ ఇన్ క్రికెట్.
ఒలింపిక్స్లో కూడా వీఆర్ విన్నింగ్. చైనాకి ఇంకా మన పాపులేషన్ సేమ్. దే ఆర్ విన్నింగ్ ఆల్మోస్ట్ 300 times more golds than us. They are winning almost 300 medals. We are only winning 4 or 5 medals. ఒకసారి అయితే ఒకటే మెడల్ వచ్చింది. చైనాకి 302 మెడల్స్ వచ్చింది నాకు గుర్తుంది. ఓకే ఇట్ వాస్ బ్యాక్ ఇన్ 2004 ఐ గెస్. ఓకే యా